జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోయింది కదా, మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చాను నేను అని. ఇదేనండి చిట్టొడియాలు అంటాం కదా. ఇందులో గుమ్మడికాయ ఉండదు, ఉత్తి మినప్పిండితోటే పెడతాము. ఈ చిట్టొడియాలు ఎలా పెట్టాలో చూద్దాం ఇప్పుడు. ముందైతే మినప్పప్పు రుబ్బేసుకోవాలండి గట్టిగా, గారెల పిండికి లాగా. ఒక 5-6 గంటలు మినపప్పు నానబెట్టాను నేను, అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకుని పొద్దున్నే గట్టిగా రుబ్బుకోవాలి, సేమ్ గుమ్మడొడియాలకి లాగే. తర్వాత అందులో పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ మినప్పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలను కొంచెం జీలకర్ర గ్రైండ్ చేశాను. ఇందులో మెంతులు అవసరం లేదు, ఇంగు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మినపిండి మటుకు నీళ్లు తక్కువ ఉండాలి, బాగా అచ్చు గారెలకి, అదే వడలు అంటారు కదా, దానికి కావాల్సినట్టుగా ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా చేయాలి. నేను వెట్ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అవి కూడా మనం రుచికి తగ్గట్టు చూసి వేసుకోవాలన్నమాట. ఎన్ని పడతాయి అన్నది 1/4 kg పైనే పట్టాయండి. ఆల్మోస్ట్ ఒక 350 grams వరకు వేసాను పచ్చిమిరపకాయలు. అంటే ఇవి కొంచెం కారం తక్కువవి, కారం ఎక్కువైతే ఒక 200 grams సరిపోతాయి. ఇవైతే 350 to 400 grams అయితే వేసాను నేను. కొంచెం కారంగా ఉంటేనే మంచిది, ఎందుకంటే ఎండుతాయి, తర్వాత మళ్ళీ మనం నూనెలో వేయిస్తాం కాబట్టి కారం కొంచెం తగ్గుతుంది అనమాట. మీరు ముందే తక్కువ వేసుకుంటే మరీ చప్పగా వచ్చినట్టు వస్తాయి, అందుకని అది చూసి కరెక్ట్గా వేసుకోవాలి. ఇందులో మెంతులు అవసరం లేదండి, ఆల్రెడీ చెప్పాను కదా. ఉప్పు ఇందులో పిండిలో కలుపుకోవచ్చు, లేకపోతే మిరపకాయలు రుబ్బినప్పుడు అందులో వేసుకోవచ్చు. కొంచెం ఇంగువ, జీలకర్ర, కొంచెం నల్లగని పచ్చిమిరపకాయలు ఉంటే తీసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసి కొంచెం పిండి కూడా వేసి తిప్పాను అనమాట. అదే మనం వెట్ గ్రైండర్లో కూడా యాక్చువల్లీ వేసేసుకోవచ్చు, అన్నీ కలిసి కూడా రుబ్బడం అయిపోతుంది. నేనేంటంటే ఇంకా కొంత పిండి ఇంకో దానికి కావాల్సి వచ్చి తీయాల్సింది ఉందన్నమాట. అందుకని అందులో వేసి గ్రైండ్ చేయకుండా 1 kg పప్పు పోసాను. ఒక 1/4 kg పైన ఒక 400 grams వరకు వేరే పనికి వాడాను. ఈ మిగతా పిండి అంతా చిట్టొడియాలకి పెట్టుకున్నాను, అందుకని నేను అందులోనే వేయలేదు. లేకపోతే వెట్ గ్రైండర్లో వేసినప్పుడే ఇవి కూడా వేసేస్తే అన్నీ కలిపి నలిగిపోతాయి, ఇంకా డబుల్ పని లేకుండా ఉంటుందన్నమాట ఈజీగా. సో ఇదంతా బాగా కలిసేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి. ప్లాస్టిక్ షీట్ మీదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా బట్ట మీదైనా పెట్టుకోవచ్చు. బట్ట మీద పెడితే మటుకు బట్ట శుభ్రంగా తడిపేసి పిండేసి ఆ తడి బట్ట మీద పెట్టుకోవాలండి. సో ఇలా నేను మేడ మీద బట్ట పరుచుకున్నాక అలా కొంచెం పిండి చేతిలోకి తీసుకుని కూర్చుని చిన్నగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నా మీ ఇష్టం, లేకపోతే ఒక పాల కవర్కి హోల్ చేసి అందులో పిండి పోసి కొంచెంగా అందులోంచి కూడా పెట్టుకోవచ్చు. నేను అప్పుడప్పుడు పాల కవర్ కానీ, లేకపోతే ఏమైనా పప్పులు అవి కొంటే థిక్ కవర్స్ వస్తాయి కదా, అవి కానీ వాడుతుంటాను. ఈసారి ఏమో చేతితోటే పెడుతున్నాను అనమాట. చేత్తో పెడితే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజంతా చెయ్యి మండిపోతూ ఉంటుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం కదా. మనం ఆల్మోస్ట్ నాకైతే 1.5 గంట పట్టిందండి ఇవన్నీ పెట్టడానికి. సో అంతసేపు చేతి పిండి ఉంటుంది కదా మన చేతిలో, అందువల్ల ఆ రోజు సాయంత్రం వరకు ఆల్మోస్ట్ చెయ్యి మండుతూనే ఉంది. బట్ నేను యాక్చువల్లీ కవర్ తీసుకెళ్ళడం మర్చిపోయాను అనమాట పైకి. మళ్ళీ కవర్ కోసం 2 అంతస్తులు కిందకి దిగలేక చేతితో పెట్టేశాను. అంతకన్నా ఏం లేదు ఇందులో సీక్రెట్. అనుకుంటూనే ఉన్నాను, నిమిషంలో మర్చిపోయాను. పై మెట్టుకి ఎక్కిలాక గుర్తొచ్చింది, అయ్యో నేను కవర్ తెచ్చుకోలేదు అని. సో కవర్తో పెట్టుకుంటే మీరు ఆ మంట నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, అందుకని స్పెషల్గా చెప్తున్నా. ఇంకా కొంచెం తొందరగా కూడా అవుతుంది అన్నమాట పని. నేను కవర్ తోటి ఇంత రౌండ్గా రాకపోవచ్చు, కొంచెం అన్ఈవెన్గా రావచ్చు. షేప్ ఎవరికి కావాలి, మనకి కరెక్ట్గా తినడానికి బాగున్నాయా లేదా, నూనెలో వేస్తే కరకరలాడుతున్నాయా లేదా అది చూసుకోవాలి. పిండి ఎక్కువ పలచబడితే అంత కరకరలాడుతూ రావు, కొంచెం గట్టిగా వస్తాయన్నమాట. అందుకనే పిండి గట్టిగా రుబ్బుకోవాలి అని 1-10 సార్లు చెప్పేది. ఇవన్నీ సంవత్సరం అంతా నిల్వ ఉండేవి కాబట్టి జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. సోడాలు అవన్నీ అయితే ఏం వేయక్కర్లేదండి, మేము ఆల్రెడీ వేయించేసుకున్నాం నిన్న పండగ రోజు. సో బాగున్నాయి, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయి.
నేను ఆల్రెడీ చెప్పున్నాను ముందు కూడాను, మేము పనసపొట్టు కూర, దూటకూర, అరటి పువ్వు కూర, లేకపోతే క్యాబేజ్ కూడా కొంతప్పుడు చింతపండు అది వేసి చేస్తుంటాం కూర. అందులోనూ అలాంటి కూరలు అన్నింటిలోనూ ఈ చిట్టొడియాలు కూడా వేయించి వేసుకుంటాం. పోపు వేయించినప్పుడే దాంతోపాటు ఇవి కూడా వేయించేస్తాం అనమాట. కొంతమంది ఈ చిట్టొడియాలతో కూర కూడా చేసుకుంటారట, నేను ఎప్పుడూ చేయలేదు. బట్ కొంతమంది అలా కూడా చేసుకుంటారు. వర్షాకాలంలో అది కూరలు దొరకనప్పుడు, తెచ్చుకోలేనప్పుడు, ఏదైనా ఊరి నుంచి వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక్కొక్కసారి కూరలు లేని రోజు అంటూ ఉంటుంది కదా ఇంట్లో, అలాంటప్పుడు ఈ చిట్టొడియాలతోటి కూర చేస్తారట. నేను చేయలేదు, తినలేదు, అందుకని నాకు ఐడియా లేదు. సో ఇలా పెడుతూనే ఉన్నా అనమాట. కొంతసేపు రికార్డ్ చేసిన తర్వాత నా ఫోన్ స్టాప్ రికార్డింగ్ అని వచ్చింది. ఏమైందంటే వేడెక్కిపోయిందిట, ఎండ వేడికి. సర్లే అమ్మ రెస్ట్ తీసుకొని, ఆ గుడ్డ చల్లగా ఉంది కదా దాని మీదే పెట్టాను కాసేపుని. ఫోన్ కూడా చల్లబడాలని. మనకే ఎండలు అనుకుంటే ఫోన్కి కూడా ఎండ వచ్చింది, నవ్వు వచ్చింది నాకు. సో ఇదనమాట అండి. అన్నీ అయ్యేటప్పటికి ఇదిగో అలా అలా పెట్టుకుంటూ వచ్చాను. అంటే నా చేతికి అందినంత వరకు అలా అక్కడక్కడ జరిగి కూర్చుని పెట్టుకుంటూ వచ్చాను. ఆ పైన కార్నర్ వదిలేసాను, ఎందుకంటే అక్కడ పెట్టాలంటే బట్ట మీద ఎక్కి కూర్చోవాలి కదా, తినే వస్తువులు కదా, మళ్ళీ తొక్కడం ఎందుకని చెప్పి ఇలా నాకు నేల మీద కూర్చుంటే అంత డిస్టెన్స్లో వచ్చినట్టుగా పెట్టాను అనమాట. ఇదిగో అయిపోయిన తర్వాత డబ్బాలో పోసాక ఇలా వచ్చాయి గలగలలాడుతూను. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే వెల్లుల్లిపాయలు అవి వేయం, మరి ఎవరైనా వేసుకుంటారో నాకు తెలీదు. మేమైతే ఇంగువే వేసుకుంటాం అనమాట. జీలకర్ర కూడా మరీ ఎక్కువ వేయకూడదు. నేను ఇందాక వేసి చూశారు కదా, జీలకర్ర ఎక్కువ ఉన్నా కూడా పురుగు పట్టేస్తుంది తొందరగాను. అండ్ జీలకర్ర కొంచెం ఫ్లేవర్ కోసమే వేసుకోవాలి, కానీ అతిగా అయితే వేసుకోకూడదు. ఆ పురుగులు పట్టేస్తే ఇంత ఎఫర్ట్ పోతుంది. సరే, ఇవి నేను చూస్తున్నవి కొబ్బరి ముక్కలు అండి. చాలా కొబ్బరికాయలు, ఒక 300 కాయలు ఎన్నో కొరడీలు తీసుకొచ్చారు ఈయన. సరే, ఇక్కడైతే హెల్ప్ ఉంటాం కదా అని అన్నీ కొట్టి ముక్కలు కట్ చేసి ఇలా ఎండబెడుతున్నాం అనమాట. వాటితో కొబ్బరి నూనె ఆడించుకుంటాం మేము. సో ఈ చిట్టొడియాల రెసిపీ మీ ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ రెసిపీ ఆథెంటిక్ రెసిపీ ఇది ఈరోజు వీడియో అండి. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.